హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత, ఆసరా పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క పెన్షన్ల పెంపు పైన మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్టకేలకు శుభవార్త అయితే ప్రకటించారు. అందులో భాగంగానే ఈ యొక్క పెన్షన్లు అనేటివి మనకు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు, ఈ యొక్క తేదీ ఏంటి, వీటితో పాటుగా ఈ పెన్షన్లకు ఈసారి కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి. ఈ కొత్త రూల్స్ ప్రకారం చాలామంది పెన్షన్దారులకి అనర్హత అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కొత్త రూల్స్ ఏంటి, ఎందుకు అనర్హత వస్తుంది, ఒకవేళ మీకు అనర్హత వస్తే ఎలా దీన్ని మీరు ఆ పెన్షన్ వచ్చే విధంగా చేసుకోవాలి, అంటే ఎలిజిబిలిటీలోకి ఎలా రావాలనే దాన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే మీరు స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పటి వరకు ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్లని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పెంచి మీకు 4,000 రూపాయలు సామాజిక భద్రతా పెన్షన్లను, అలాగే వికలాంగులకు సంబంధించి ఆ పెన్షన్లు అయితే మీకు డైరెక్ట్గా 6,000 రూపాయలకైతే పెంచుతామని హామీ అయితే ఇచ్చారు. హామీ ఇచ్చినటువంటి విధంగానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే చేయూత మహిళలు అంటే ఆసరా పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారు. సో ఎదురు చూస్తున్నటువంటి వారిలో ముఖ్యంగా చూస్తే సీనియర్ సిటిజన్స్ అంటే వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి వృద్ధులు, ఇక వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, బీడీ కార్మికులు, నేత కార్మికులు మరియు HIV, ఎయిడ్స్, పక్షవాతం కలిగిన వారు, అలాగే డయాలసిస్ పేషెంట్స్, క్యాన్సర్ రోగులు. సో ఈ విధంగా మనకు ఇన్ని కేటగిరీస్ రూపంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకైతే పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క మార్గదర్శకాలను అయితే పూర్తిగా మనకు మార్చేసి కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల అయితే చేశారన్నమాట. సో కొత్త మార్గదర్శకాలను విడుదల చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నటువంటి పెన్షన్లను 2,000 రూపాయలు అలాగే ఇస్తున్నారు కదా, ఈ పెన్షన్లను కాస్త మనకు 4,000 రూపాయలకి మరియు 6,000 రూపాయలకి పెంచాలనే ఉద్దేశంతో అర్హులను గుర్తించేందుకు ఈ కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆ కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం మీరు అర్హత సాధిస్తేనే మీకు ఈ యొక్క చేయూత పెన్షన్ల పెంపు అయితే వర్తిస్తుంది. ఇన్ కేస్ మీకు అర్హత లేకపోతే ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్లు కూడా రద్దు చేసే అవకాశం ఉంది. కాబట్టి అందుకే నేను మీకు స్టార్టింగ్ ఏం చెప్పానంటే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి అని చెప్పాను. ఇక మనకు పూర్తి వివరాలు కనుక వీడియోలోకి వెళ్ళి చూస్తే, సో మనకు ఒక్కొక్క పెన్షన్దారునికి ఒక్కొక్క రూల్ అయితే ప్రవేశపెట్టారండి. అందులో మనకు ఒక్కొక్కటిగా చూసుకుంటే సీనియర్ సిటిజన్స్ అంటే వృద్ధాప్య పెన్షన్ పొందాలి అంటే ఖచ్చితంగా 55 ఏళ్ళ పైబడి 60 సంవత్సరాలు అట్లా ఉండాలన్నమాట. సో ఎవరికైనా 55 ఏళ్ళు తక్కువ ఉంటే వారికైతే పెన్షన్ అయితే ఇవ్వరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డు అనేది యాక్టివ్లో ఉండాలి. అంటే మీకు ఈకేవైసీ చేసుకొని రెగ్యులర్గా రేషన్ బియ్యం అనేది తీసుకుంటూ ఉండాలి. ఇన్ కేస్ ఒకవేళ మీ యొక్క రేషన్ కార్డు అనేది యాక్టివ్లో లేకపోతే, ఇన్యాక్టివ్ కనుక అయితే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావన్నమాట. సో కాబట్టి మీ యొక్క రేషన్ కార్డులో ఉన్న అందరూ కూడా ఈ కేవైసీ అయితే చేసుకొని కార్డుని అయితే యాక్టివ్లో ఉంచుకోండి. ఇక దాంతో పాటుగా మనకు ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుందండి. ఇప్పుడు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎందుకు అడుగుతుందంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వయసు అనేది తక్కువ ఉన్నా కానీ ఎక్కువ ఏం చేసుకొని పెన్షన్లకు అయితే వస్తున్నారంట. సో అందుకని ఆధార్ అప్డేట్ హిస్టరీలో వీళ్ళు ఏజ్ అనేది ఎన్నిసార్లు మార్చారు, నేమ్స్ అనేటివి ఎన్నిసార్లు మార్చారు, సో డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ హిస్టరీలో కనిపిస్తుంది. కాబట్టి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఆధార్ అప్డేట్ హిస్టరీతో మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. రేషన్ కార్డును కూడా ఇచ్చి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వితంతు మరియు ఒంటరి మహిళలకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందండి. సో వీళ్ళకి సాధారణంగా 18 సంవత్సరాలు పైన అయితే వయసు ఉండాలి. అప్పుడే వీళ్ళు వితంతువులైన ఒంటరి మహిళ కిందైనా గుర్తించబడతారు. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఆదాయం సర్టిఫికేట్ అంటే వాళ్ళకి ముఖ్యంగా ఈపీఎఫ్ అనేది నమోదు అయ్యి ఉండకూడదు. అంటే ఎక్కడైనా కంపెనీస్లో జాబ్ చేస్తూ మేము ఒంటరి మహిళలను పెన్షన్ ఇవ్వండి అంటే కుదరదు. ఒకవేళ వితంతు మహిళలుగానైతే నో ప్రాబ్లం అన్నమాట. సో ఖచ్చితంగా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఆదాయం సర్టిఫికేటు, రేషన్ కార్డు యాక్టివేషను, అండ్ మీకు వచ్చేసి ఒకవేళ వితంతు పెన్షన్ అయితే భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్తో మీరైతే అప్లై చేసుకుంటే మీకు ఈ పెన్షన్లు అయితే వస్తాయి.
ఇక వికలాంగుల పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే దీనికి వయసు అనేది మనకు టార్గెట్ అయితే పెట్టలేదు, వయసు పరిమితి అయితే లేదు. సో మీకు కేవలం పుట్టినప్పటి నుంచి కూడా మీకు ఈ యొక్క ఏదైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి పెన్షన్ అయితే వస్తుంది. ఈ యొక్క మనకు ముఖ్యంగా వికలాంగులు సంబంధించినటువంటి ఆ యొక్క అప్డేట్ కనుక మనకు అంటే పెన్షన్ కనుక రావాలంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అయితే ఉండాలి. సదరం సర్టిఫికేట్ కలిగి ఎవరైతే బీపీఎల్ రేషన్ కార్డు అంటే బిలో ప్రావర్టీ లైన్కి సంబంధించినటువంటి నిరుపేద దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి రేషన్ కార్డు కనుక ఎవరికైతే ఉంటుందో సో వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అయితే అప్లై చేయడానికి ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాలలో వికలాంగులకు 1.5 లక్ష మరియు పట్టణ ప్రాంతాలలో 2 లక్షల కంటే ఆదాయం అనేది సంవత్సరీకానికి మించకూడదు అనమాట. సంవత్సరం ఆదాయంలో మనకి ఒక 2 కేటగిరీలు అయితే ఉన్నాయి. ఇక వికలాంగులకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్లో 40% కంటే పైన అయితే ఉండాలి. 40% కంటే డిజబిలిటీ తక్కువ ఉంటే పెన్షన్ రద్దు. ఇదైతే ఫిక్స్ అయిపోండి మీరు కూడా. ఇక వికలాంగులకు సంబంధించి మనకు వినికిడి లోపం ఏదైనా కనుక ఉంటే మాత్రం సదరం సర్టిఫికేట్లో 51% వినికిడి లోపం ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పెన్షన్లు అయితే వస్తాయి. అంటే చెవిటి వారికి మనం చూసుకుంటే 51% అయితే ఉండాలన్నమాట వినికిడి లోపం అనేది. దానికంటే పైన కనుక మీకు ఉన్న ఎటువంటి ప్రాబ్లం తక్కువ అయితే ఉండకూడదు. సో ఈ విధంగా మనకు డిజబిలిటీకి సంబంధించి సదరం సర్టిఫికేట్స్ అయితే మనకి ఇవ్వబోతున్నారు. అందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క వికలాంగులకు సంబంధించి పెన్షన్లు అనేటివి కొంతమంది లంచాలు ఇచ్చి కొంతమంది అధికారి దుర్వినియోగం చేసి నేరుగా అయితే ఈ పెన్షన్లు అయితే మనకు ఎక్కువగా అయితే చేశారంట. అంటే ఎలాగ చేశారంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క సదరం సర్టిఫికేట్స్లో కనుక మనం చూసుకుంటే వాళ్ళు డిజబిలిటీ అనేది ఎక్కువగా హైయర్గా చేసుకోన్నారు అనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కొంతమందికి వీళ్ళకి డౌట్ వచ్చిన వాళ్ళకి తిరిగి సదరం సర్టిఫికేట్ అనేది మీరు తీసుకొని దానికి సంబంధించిన చెకప్ చేసుకొని డిజబిలిటీ అనేది గుర్తించుకొని మీరు కొత్తగా అప్లై చేసుకోండి అని చెప్పేసి అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క పెన్షన్దారుడు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా వికలాంగులకు సంబంధించి త్వరలో నోటీసులు కూడా ఇవ్వబోతున్నారు. సో కాబట్టి మీరైతే జాగ్రత్త పడండి. ఇక ఎవరైనా సరే నేత కార్మికులు కానీ బీడీ కార్మికులు కానీ చర్మకారులు అన్నమాట. సో డప్పు కళాకారులు కావచ్చు, చెప్పులు కుట్టుకునేవారు చర్మకారులు. సో వీళ్ళందరికీ కూడా అయితే పెన్షన్లు కావాలనుకుంటే మాత్రం 50 సంవత్సరాలు ప్లస్ అయితే వయసు ఉండాలి. సో దీని అయితే మనకు చాలా కరాఖండిగా చెప్తున్నారు. మరియు ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీతో పాటు తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. సో మీకు ఎవరికైనా సరే ఈ పెన్షన్లు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆరోగ్య సంబంధిత పెన్షన్లు అయితే మనకు HIV పేషెంట్స్కి, ఎయిడ్స్ పేషెంట్స్కి, పైలేరియా మరియు డయాలసిస్ రోగులు, క్యాన్సర్ రోగులు సో వీళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ఎవరైతే ఈ యొక్క డాక్టర్ల దగ్గర చూపించుకొని పేషెంట్స్ ఉంటారో సో వారికైతే ఈ యొక్క పెన్షన్లు అయితే ఇస్తారు. అయితే ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెంచబోతున్నటువంటి పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలన్నమాట. బీపీఎల్ రేషన్ కార్డు అంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి వర్గానికి సంబంధించిన వారైతే ఉండాలి. ఇక వీటితో పాటుగా కులానికి సంబంధించి చూస్తే SC, ST, OBC మైనారిటీ కులాలకు సంబంధించిన వారైతే ఉండాలి. ఆదాయం సంబంధించినటువంటి అంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్తో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ పెన్షన్లు కానీ వీళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మన రేషన్ కార్డులో ఈ పెన్షన్ అయితే మనకు వర్తించదు. సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కొత్త పెన్షన్దారులు ఎవరైనా ఉంటే కొత్త పెన్షన్లకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు కొన్ని డాక్యుమెంట్స్ చెప్తాను, అవి అయితే రెడీ చేసుకోండి. ఆధార్ కార్డు, అంటే మనకు చిరునామా, మన నివాసానికి సంబంధించినటువంటి అడ్రస్ ప్రూఫ్, చిరునామా మరియు బ్యాంక్ ఖాతా వివరాలు, కులం సర్టిఫికేటు, దాంతోపాటు వయస్సు రుజువుతో పాటు అంటే మనకు ఆధార్ అప్డేట్ హిస్టరీ అండ్ ఇవైతే ఉండాలి. సో వీటితో పాటుగా మనం తీసుకుని అప్లై కనుక చేసుకుంటే మాత్రం వస్తాయి. అయితే సీనియర్ సిటిజన్లకు, వితంతువులకు వచ్చేసి మొదలైన వారందరికీ కూడా సామాజిక భద్రత పెన్షన్లు, చర్మకారులకు, డప్పు కళాకారులకు వీళ్ళందరికీ కూడా ఎయిడ్స్ రోగులతో సహా 4,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. అండ్ ఎవరైనా వికలాంగులు కనుక ఉంటే 6,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. అలాగే డయాలసిస్ పేషెంట్స్ కానీ మనం పూర్తిగా వైకల్యం కలిగి మంచాన పడిపోయిన వారికి కానీ 15,000 రూపాయల పెన్షన్ అయితే పెంచారన్నమాట. మొత్తంగా ఈ విధంగా పెన్షన్లన్నీ కూడా మనకు పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా చేయుత పెన్షన్లు మనకు 2026 జనవరి మాసం నుంచి అయితే అందరికైతే అందుబాటులోకి రాబోతున్నాయి. సో ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది. కాబట్టి మనకి నెలాఖరికంతా కూడా ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో ఇప్పుడు నేను చెప్పినటువంటి రూల్స్ ప్రకారం ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే వస్తాయి, మిగిలిన వారికి ₹1 కూడా రాదన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఫైనల్గా మనకు పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి
అప్డేట్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియోకి ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చి బెల్ సింబల్ ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.